నిజంగా చెప్పండి, మన విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి ఫోటోలు చూస్తుంటే భలే అనిపించింది కదా. అలా మనం కూడా ఒకసారి మన పెళ్లి జ్ఞాపకాల్లోకి వెళ్ళలేదు. అంత బాగా ఉన్నాయి కదా. ఇంకా విజయ్ దేవరకొండ రష్మికని పెళ్ళంగా, ఇంకా రష్మిక విజయ్ ని తన మొగుడిగా పరిచయం చేసిన ఇన్స్టా పోస్ట్ అయితే మనసుకు తాకాయి. ఇలా కదా పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకోవాలి అనేంతలా ఉన్నాయి. ఇక వాళ్ళ పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వారిద్దరూ కలిసి నటిస్తున్న రణబాలి సినిమా నుండి ఒక పెళ్లి వీడియో రిలీజ్ అయ్యి మనల్ని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేసింది. అయితే ఆ ప్రోమో వెనుక ఒక స్టోరీ ఉందని తెలుసా? టాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న జంటల్లో విజయ్ దేవరకొండ రష్మిక ఒకరు. తాజాగా వీరిద్దరి వివాహం అభిమానుల్లో ఎంతటి ఆనందాన్ని నింపిందో తెలిసిందే. ఇదే సమయంలో వీరు కలిసి నటిస్తున్న రణబాలి సినిమా నుంచి విడుదలైన పెళ్లి పాట, వెడ్డింగ్ పోస్టర్ మరింత చర్చకు దారితీసింది. నిజ జీవితంలో పెళ్లి ఫోటోలు ఎలా వైరల్ అయ్యాయో అదే స్థాయిలో ఈ రీల్ పెళ్లి పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్ కేవలం ఒక సినిమా ప్రమోషన్ ఫోటో మాత్రమే కాదని దర్శకుడు రాహుల్ సాంక్రిత్యన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. నాకు పాత ఫోటోగ్రాఫ్స్ అంటే ఇష్టం. మన అమ్మా నాన్న, తాత బామ్మ కెమెరా ముందు నిల్చునే విధానం నన్నెప్పుడూ ఆకట్టుకుంటుంది. వారికి ఫోటో ఎలా వస్తుందోనన్న కంగారు ఉండేది కాదు. ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చేవారు కాదు. ఫోటో కోసం నవ్వును ప్రాక్టీస్ చేసేవారు కాదు. అవి నిజాయితీతో కూడిన ఇమేజెస్. రణబాలి ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు అలాంటి ఫోటోలే కావాలనుకున్నా. లైటింగ్ పై పెద్దగా ఫోకస్ పెట్టకుండా సింపుల్ బ్యాక్ డ్రాప్ డిజైన్ చేసి ఫోటో తీసాం. ఇది విడుదలయ్యే సమయానికి వారిద్దరూ నిజ జీవితంలో ఒకటి కావడం ఆశ్చర్యంగా ఉంది. ఒక్కోసారి సినిమా, నిజ జీవితం ఒకదానితో ఒకటి ముడిపడతాయి. ఇలా చాలా చక్కగా చెప్పాడు దర్శకుడు. అలానే రణబాలి సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు కూడా అలాంటి సహజత్వమే కావాలని తాను అనుకున్నానని రాహుల్ తెలిపారు. ఒకరోజు షూటింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి దుస్తుల్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఇద్దరిలో ఒక ప్రత్యేకమైన భావం కనిపించిందని చెప్పారు. వారి లుక్ లో నటన కంటే సహజత్వం ఎక్కువగా కనిపించిందని, పాతకాలపు వ్యక్తుల్లా అనిపించారని పేర్కొన్నారు. ఆ పోస్టర్ను చూసినప్పుడు అది వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలు అనిపిస్తుందని ఆయన అన్నారు. కొన్నిసార్లు సినిమా, నిజ జీవితం ఒకదానితో ఒకటి కలిసిపోతాయని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒకటయ్యారు అన్న సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఘనంగా ఉదయ్పూర్లో జరిగింది. ఇక సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల కోసం ఈ నెల 4న హైదరాబాద్లో ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. అభిమానులు, ప్రముఖులు ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ నిన్ననే అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కి హాజరయ్యి అల్లు కుటుంబాన్ని, మెగా కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు చాలా మంది సెలబ్రిటీస్ ని దగ్గరుండి వారి రిసెప్షన్ కి ఆహ్వానించారు రష్మిక విజయ్. ఇక రణబాలి సినిమాలో విజయ్ టైటిల్ పాత్రలో కనిపించనుండగా రష్మిక జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఈ పెళ్లి పోస్టర్ సినిమా కథలో కీలకమైన భావోద్వేగాన్ని సూచిస్తున్నదనే చర్చ జరుగుతోంది. మొత్తానికి విజయ్ రష్మిక జంట నిజ జీవితంలోనూ, తెరపైను ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని చూపిస్తున్నారు. వారి ప్రేమ కథ, వారి సినిమా, వారి పెళ్లి అన్నీ కలిసిపోయి అభిమానులకు ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతున్నాయి. ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 11పై ఉంది. రణబాలి విడుదలైన తర్వాత ఈ జంట తెరపై ఎంతటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.